అమెరికా ఇజ్రాయెల్ కలిసి దాడులు చేయడంతో ప్రతీకారం కోసం ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. జెరూసలేం, టెల్ అవీవ్లను టార్గెట్ చేసుకుంది ఇరాన్. దీంతో టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. 2 ఇరాన్ డ్రోన్లను ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఇజ్రాయెల్ పై మరోసారి ఇరాన్ దాడులకు దిగింది. నిన్న అమెరికా ఇజ్రాయెల్ తో కలిసి దాడులు చేయడంతో ప్రతీకారం కోసం ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. జెరూసలేం, టెల్ అవీవ్లను టార్గెట్ చేసుకుంది ఇరాన్. దీంతో టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. 2 ఇరాన్ డ్రోన్లను ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఇజ్రాయెల్ పై మరోసారి ఇరాన్ దాడులకు దిగింది. నిన్న అమెరికా ఇజ్రాయెల్ కలిసి దాడులు చేయడంతో ప్రతీకారం కోసం ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. జెరూసలేం, టెల్ అవీవ్లను టార్గెట్ చేసుకుంది ఇరాన్. దీంతో టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. 2 ఇరాన్ డ్రోన్లను ఇజ్రాయెల్ కూల్చేసింది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, మనం చూస్తాం గత 10 రోజులుగా యుద్ధం అనేది కొనసాగుతుంది. నిన్న అమెరికా ఎంట్రీ ఇచ్చింది. సో ఇజ్రాయెల్, అమెరికా కలిసి నిన్న ఇరాన్ పై దాడి చేస్తే ఇప్పుడు ప్రతీకార దాడికి ఇరాన్ దిగుతుంది. సో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇంకా యుద్ధం ఇంకా భీకరంగా కనిపిస్తుంది చూస్తుంటే. ఖచ్చితంగా భీకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా వెళ్తుంది. ఇజ్రాయెల్ తో కలిసి నిన్న ఇరాన్ పైన కూడా దాడులు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఇరాన్ పైన 3 అణుబాంబులను కూడా ప్రయోగించింది. B2 అనేటువంటి బాంబులను ప్రయోగించింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అణుక్షిపణులు ఏవైతే ఉన్నాయో ఇరాన్లో పూర్తిగా అమెరికా సైన్యం అక్కడికి వెళ్ళి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మేము అక్కడికి ఇరాన్కి వెళ్ళాము, అక్కడ మేము అణు క్షిపణులను కూడా ధ్వంసం చేశామని చెప్పుకున్నారు. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కలేని విధంగా చేసినటువంటి యుద్ధంగా అభివర్ణించారు. ముఖ్యంగా ఇక శాంతి చర్చలకు ఒప్పుకోవాల్సిందే, ఇక శాంతి చర్చలకు ఇరాన్ రావాల్సిందే అంటూ కూడా కామెంట్ చేశారు. అయితే ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే అమెరికా ఇరాన్ దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయడము, దాడులు చేయడము ఇదంతా జరిగిన తర్వాత ఇక రివెంజ్ ఖచ్చితంగా ఇరాన్ తీర్చుకుంటుంది అనేది కూడా ఇజ్రాయెల్ భావిస్తుంది. అందులో భాగంగా ఇరాన్ కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ పైన బాంబు దాడులు చేస్తుంది, డ్రోన్లను కూడా ప్రయోగం చేస్తుంది. అదేవిధంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి 2 పట్టణాలపైన ఇప్పటికే బాంబు దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ అక్కడ కూడా అప్రమత్తమైంది, ఎక్కడికక్కడ విద్యా సంస్థలను మూసివేసింది. అంతేకాకుండా కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ, బహిరంగ సభలు పెట్టడం కానీ, ఎవరు కూడా పౌరులు బయటకు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇజ్రాయెల్ ఏదైతే ఊహించిన విధంగానే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన ప్రతి దాడులకు పాల్పడుతుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా 2 ఇరాన్ డ్రోన్లను కూల్చివేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక ఇది ఎంత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది, భీకర యుద్ధంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ కు అమెరికా సపోర్ట్ చేస్తుంది, అమెరికా మద్దతు ఇస్తుంది. ఏకంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మధ్యలోకి అమెరికా ఎంటర్ అయింది కాబట్టి ఇరాన్ కూడా ఇక రివెంజ్ గా యుద్ధం చేయాలి, ఇజ్రాయెల్ పైన అటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కుప్పకూల్చాలి అనేది కూడా ఇరాన్
పకడ్బందీ వ్యూహంతోనే వెళ్తుంది. కానీ ఇజ్రాయెల్ కూడా అందుకు ధీటుగానే బదులిస్తుంది, అందుకు ధీటుగానే సమాధానం ఇస్తూ ఇప్పటికే 2 డ్రోన్లను కూల్చివేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఇప్పుడు అమెరికా ఎంటర్ అవ్వడంతో ఇక ఇజ్రాయెల్ అదేవిధంగా ఇరాన్ మధ్య యుద్ధం ఇంకా ముదిరిపోయే అవకాశాలు అయితే స్పష్టం కనబడుతున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కామెంట్ చేశారు, ఇకనైనా శాంతి చర్చలకు రావాలి, యుద్ధాన్ని ఆపాలి, ఇరాన్ శాంతి చర్చలకు రావాలి అని కూడా పిలిపించారు. కానీ అవన్నిటి కూడా ఇరాన్ బేఖాతరు చేసింది. ఇరాన్ ఏకంగా ఇప్పుడు ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తుంది, 2 డ్రోన్లను కూడా ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఈ యొక్క నేపథ్యంలో ఇక రానున్నటువంటి సమయంలో ఇంకా ఏ రకంగా ఇరాన్ ముందు అడుగు వేస్తుంది, అదేవిధంగా ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పైన ఏ రకంగా ప్రతిదాడులు చేస్తాయి, ఏ రకంగా మరి ఆ శాంతి చర్చలకు ఇరాన్ వస్తుందా, లేకపోతే ఈ యుద్ధం ఇంకా భీకర యుద్ధంగా మారే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా మరికొన్ని గంటలు ఆగితే మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. శాలిని, రాజరెడ్డి, నిన్న ఇటు అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై ఎప్పుడైతే దాడి చేసిందో మళ్ళీ ఇరాన్ ప్రతీకార దాడికి దిగుతుందని తెలిసి అయితే ఇజ్రాయెల్లో హై అలర్ట్ ప్రకటించారు. కానీ ఇక్కడ అసలు ట్రంప్ శాంతి చర్చలకు రావాలి అంటున్నారు, కానీ ఇక్కడ శాంతి చర్చలు జరిగే అవకాశం అయితే ఏమాత్రం కనిపించట్లేదు. మీరు చెప్తుంది ముమ్మాటికి వాస్తవం. ఒకవేళ శాంతి చర్చలకు వచ్చేది ఉంటే ఇప్పటికే ఇరాన్ శాంతి చర్చలకు వస్తుండే, ఇరాను అమెరికాను సంప్రదిస్తుండే, మధ్యవర్తిత్వం వహించవనిసి చెప్తుండే, ఇప్పటికే ఈ యొక్క శాంతి చర్చలకు ఇరాన్ వస్తుండే. కానీ ఇప్పుడు ఇరాన్ ఆ శాంతి చర్చలకు వచ్చే అవకాశాలు అయితే కనబడతలేవు. ఎప్పుడైతే అమెరికా ఇరాన్ పైన దాడి చేసిందో ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా హై అలర్ట్ గా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ పైన ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి దాడులు ఇరాన్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా ముందే ఆలోచన చేసి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి దేశ పౌరులందరినీ కూడా అప్రమత్తం చేసింది. అందులో భాగంగానే విద్యా సంస్థలు మూసివేసింది, కాలేజీలు మూసివేసింది, బహిరంగ సభలు సమావేశాలు అన్ని కూడా రద్దు చేసింది. పౌరులు అర్జెంట్ అయితేనే అత్యవసరం అయితేనే బయటకు రావాలని కూడా చెప్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక శాంతి చర్చలు జరిగే అవకాశాలు అయితే కనబడతలేవు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ఒక పిలుపునిచ్చాడు శాంతి చర్చలకు రావాలని, కానీ అవన్నిటిని కూడా బేఖాతరు చేశారు. ఎందుకంటే ఒక దేశం పైన ఇంకో దేశము దాడులు చేసినా, ప్రతి దాడులు చేసినా కానీ వాటికి మళ్ళీ ఎదురుదాడి చేయాలని ఆ దేశానికి సంకల్పం ఉంటుంది. అందులో భాగంగానే ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పైన దాడులు చేస్తే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన ఇంకా రివెంజ్ తీసుకోవాలనేటువంటి ప్రతీకారంతో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ కూడా శాయశక్తుల ఇజ్రాయెల్ పైన దాడులు చేయడానికే ప్రయత్నం చేస్తుంది. మరి అమెరికా ఈ 2 దేశాలకు సంబంధించినటువంటి దౌత్యాన్ని నడిపిస్తుందా, లేకపోతే మళ్ళీ ఇజ్రాయెల్ పక్షాన వెళ్ళి మళ్ళీ ఇరాన్ పైన దాడి చేస్తుందా? మరి శాంతి చర్చలకైతే ఇప్పటికైతే ఇరాన్ అయితే మొగ్గు చూపడం లేదని తెలుస్తుంది. మరికొన్ని గంటలు ఆగితే మరి ఇరాన్ పూర్తిగా ఇంకా దాడులకే పాల్పడుతుందా, లేకపోతే శాంతి చర్చలకు ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రాజరెడ్డి, ఇక్కడ మనకైతే మెయిన్ యుద్ధం స్టార్ట్ అవ్వడానికి కారణం ఇజ్రాయెల్ టార్గెట్ అయతుల్లా అలీ ఖమేనీని మట్టు పెట్టాలని ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. మరి ఇందులో అంటే దాదాపు 10 రోజులుగా జరుగుతుంది. మరి ఖమేనీ దీనిపై ఏమైనా తగ్గే ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఖచ్చితంగా ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తున్నారు. ఆ లక్ష్యం ప్రకారం ముందుకెళ్తారా లేరా, ఆ లక్ష్యం నెరవేరుతుందా లేదా అనేది కూడా వాటి చర్యలను బట్టి ఉంటుంది. మొత్తానికైతే ఇప్పుడు భీకర యుద్ధానికి దారి చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మరి మధ్యలో అమెరికా ఎంటర్ అయింది కాబట్టి ఇంకా ఈ యుద్ధము ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పైన అటాక్ చేస్తుంది కాబట్టి మరి ఇరాన్ ఈ యుద్ధాన్ని అమెరికా ఎంటర్ అవడంతో మరి యుద్ధంలో తగ్గితే బాగుంటుందా, లేకపోతే అదే కంటిన్యూ అవుతే బాగుంటుందా? యుద్ధంలో ఇజ్రాయెల్ అమెరికా ఇద్దరు 2 దేశాలు కలిసి ఇరాన్ పైన అటాక్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇరాన్ కు తీవ్ర నష్టము జరిగే అవకాశాలు ఉన్నాయి అని తెలిస్తే మాత్రం ఇరాన్ సరెండర్ అయ్యే అవకాశం ఉంది, శాంతి చర్చలకు వెళ్ళే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇంకా కొంత సమయం చూస్తే మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అవుతున్నాయి. ఎవరి లక్ష్యాన్ని బట్టి వాళ్ళు యుద్ధము మొదలు పెట్టారు. వాళ్ళు యుద్ధం అనేది లక్ష్యం నెరవేరుతుందా లేదా అనేది మాత్రం ఒక స్పష్టత రావాలంటే మరికొన్ని గంటలు మాత్రం వెయిట్ చేయవలసిందే. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి.